వెలుగుమట్లలో దాదాపు భూదాన్ ల్యాండ్ ఆక్రమించారని రాత్రే ఇళ్ళది ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆల్రెడీ మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామంటున్నారు, అది నిజమేనా? అమ్మ, మాకు ఇస్తామని చెప్పడమే కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మరి మాకు ఆరోగ్యాలు బాగోలేక మేము తినక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో నెలన్నర రోజుల నుంచి 2 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. అంతకుముందు పడిన పాటలు మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు. కొన్ని మీకు పెద్దవాళ్ళు కదా, మీకు తెలియదు. మేము అక్కడ ఎన్ని అగచాట్లు పడుతున్నాం, కరెంటు లేక, నీళ్ళు లేక, మా పిల్లలతో చదువులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మీ పెద్దవాళ్ళకి అర్థం కావట్లే మీకు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నాం. పైగా ఆడవాళ్ళకి ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో మీకు తెలియదు. అనారోగ్యం చెప్పుకునేది కాదు, ఎవరికి వాడు పడితే వస్తుంది. మా ఈ కష్టం మేము ఎవరిని మోసం చేసింది కాదు. మా కష్టంతో ప్రతిరోజు పని చేసుకొని మీరు మాట్లాడుతుంటే మా పెదాలు కూడా ఎండిపోతున్నాయి. మాకు ఓపికలు లేవు, నశించిపోయినాయి. ఇక మేము చెప్పేది ఏముంది? మా ప్రాణాలు పోయినా కానీ ఆ ఉసురు కానీ, ఆ బాధలు కానీ, మా కన్నీరు కానీ మీ పిల్లలకి ఎవరైతే అక్కడ దందాలు చేసి మా ఇల్లు కూల్ చేసి లేకపోతే మమ్మల్ని బాధ పెడతా ఈ విధంగా అక్కడంటే ఇక్కడంటే అక్కడ ఆఫీసుల చుట్టూ లేకపోతే నాయకుల చుట్టూ తిప్పుకుంటున్నారో మీ పిల్లలకు కూడా ఇది బాధ మీకు తగులుతనాలో ఉసురు కట్టుకుంటారనో మాకు అర్థం కావటం లేదు. ఏం చెప్పమంటారు మా బాధలు? ఏ విధంగా ఎన్ని చోట్ల తిరగాలండి మేము? మా డబ్బులు కావా? మేము పెట్టుకోలేదా? మేము కష్టపడలేదా? కష్టపడ్డంటే కష్టం చేసాము, మా చేతులతో కష్టం చేసుకున్నాము. డబ్బులు మా కష్టాజీతం అంతా ఇంట్లో పెట్టుకున్నాం. మరి మాకెందుకు ఇవ్వట్లా? కనీసం మా దగ్గర డబ్బులు కట్టుకున్న వాళ్ళు కూడా, డబ్బులు కట్టించుకున్న వాళ్ళు కూడా ముఖాలు కూడా చూపించిన పరిస్థితులు. ఎవరికి చెప్పుకోవాలి మేము? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి? ఓట్లేసేటప్పుడు కనబడలేదా మీకు? మేము ఓట్లేసేటప్పుడు అంత విధంగా మాట్లాడతారు కదా, అమ్మ అని మాట్లాడతారు కదా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళారండి నాయకులు? ఎవరో చెప్పుకోవడానికి కూడా ఒక్కళ్ళు లేరండి. మేడం గారు, మీరు ఈ రోజు వచ్చి అడుగుతున్నారు కానీ ఒక్కళ్ళ దగ్గరికి, ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, ఆయన మంచి నీళ్ళు ఉండవు, ఎండలు ఎలా తిరుగుతారు? మీరు తిరుగుతారా? మీ పిల్లలు తిరుగుతారా? మీ పిల్లలు తిరుగుతారండి? నాయకులు మీరు ఇళ్లలో కూర్చున్నారు, ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు. మా ఇల్లు ఎందుకు మాయే కనబడుతున్నాయి మీకు? మా కష్టమే దోచుకోవాలనిపిస్తుందా మీకు? మీకు ఆ మాత్రం మనసాక్షి ఇంత సంపాదించుకుని మీకు సరిపోవట్లేదని అడుగుతున్నా. ఈరోజు నేను ఇంత సంపాదించుకున్న మీకు తృప్తి లేదా? మా పేదోళ్ళు ఇల్లు కావాల్సి వచ్చిందా? మా సిమెంటే కావాల్సి వచ్చిందా? మా రక్తం చుక్క కావాల్సి వచ్చిందా అని అడుగుతున్నాం మేము. మేము ముఖ్యంగా ఆడవాళ్ళు మాకు ఆరోగ్యాలు బాగుండట్లేదండి. ఈ ఎండలో తిరగలేక, నాయకులు తిరగలేక, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక్కళ్ళు నిజమైన మాట చెప్పట్లేదు. డబ్బులు అయితే కట్టించుకున్నారు, డబ్బులు కూడా కట్టాం, డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు పోగొట్టుకున్నాం. ఇల్లు లేవు, అద్దె నీళ్ళకి వెళ్తే లేవు. ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ఉన్న పట్టున వెళ్తే ఉన్నాయన్నీ పోగొట్టుకొని వెళ్తే ఎవరు ఇస్తారు? అద్దెళ్ళు 2 నెలలు అద్దెలు అడుగుతున్నారు, అడ్వాన్స్లు అడుగుతున్నారు. మాకేమీ లేవు, అడ్వాన్సులు కట్టడానికి లేవు. ఉన్నాయని ఫోన్లు కూడా పోయినాయండి, ఫోన్లు కూడా పోయినాయి. ఆ చిన్న నంబర్లు ఉన్నాయి కూడా పోయినాయి. ఏం చేయాలో తెలియలా. ఇప్పుడు ఈ రోజున హైదరాబాద్ నడుబడికి రమ్మంటే వచ్చాం. మరి ఏం చేస్తారో, ఎలాగ తెలుస్తారో. మరి న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఎం వాళ్ళు మా పక్షంగా ఉన్నారు. వాళ్ళు కొంత ఓటు బట్టి వాళ్ళతో పాటు మేము నడుస్తున్నామన్నా, మేము అక్కడ సభ్యత్వంగా ఉన్నాం. వాళ్ళమ్మే మేము వచ్చాం. ఇప్పుడు కూడా వాళ్ళ పక్షంగా వాళ్ళు ఉన్నారనే కాస్త ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ప్రజాపాలన అనే పేరుతో వచ్చిన ప్రభుత్వం ప్రజల్ని ఎందుకు ఇలా చేస్తుంది? అది వారికే తెలియాలి. మనస్సాక్షి లేకుండా నేను అదే అంటున్నా. మీకు డబ్బులు లేవా? మీకు ఇల్లు లేదా? మీ పిల్లలకు లేవా? మీ పిల్లలు అమెరికాలో లేకపోతే పెద్ద చదువులు చదువుకోవాలి. మా చిన్న ఇల్లు మీకు ఎందుకు కావాల్సి వచ్చినాయి? మా చిన్న డబ్బులు, మా చిన్న కష్టం మీకు ఎందుకు అవసరమైంది? ఈ రోజున అక్కడ ఏమీ లేనప్పుడు ఏమని నడిచెళ్ళి వేసుకున్నామండి. అక్కడ నడవడానికి కూడా ఇల్లు లేదు. ఏమైనా ముళ్ళ కంపలు తీసుకొని వెళ్ళామండి. ముళ్ళ కంపలు ఇట్లా రేకంపలు కొట్టుకుపోతుంటే నడవడానికి అక్కడికి వెళ్ళడానికి రేకంపలు అడ్డు తీసుకొని వెళ్ళిన రోజులు మాయి. రాళ్ళలో నడిచెళ్ళాం మేము. ఒక చిన్న బండి ఎవరైనా కనబడే అయ్యని ఎక్కించుకోవాలి, ఒక బండి తిరిగేది కాదు. ముళ్ళ కంపల్లో నుంచి వెళ్ళాం మేము. అక్కడికి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు పెరగబట్టి మీకు అక్కడ పేదోళ్ళు అడ్డు అయిపోయారు. మీకు అదొక్కడే కనబడుతుందండి. మాకు పేదోళ్ళు అడ్డు అయిపోయాం మేము. మీకు పేదల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక బిర్యానీ ఇస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఆ రోజు వచ్చి ఒక 1000 రూపాయలు ఇస్తే అయిపోతుంది, ఒక చీర అయిపోతుంది అంటే ఇప్పుడు కూడా అలాగే కొనాలని చూస్తున్నారా అని అడుగుతున్నాను నేను. అంతేనండి. పేదలంటే ఆడు ఆ బువ్వగా అమ్ముడు పోయేవాడా కాదు కదా, ఉండాలి కదా. మేము ఆ కడుపుకి ఆకలి సరే ఆ రోజు ఇచ్చారు, ఏదో నాయకులు ఇచ్చారని చెప్పేసి మా ఓటు అడగడానికి వచ్చి మభ్య పెడుతున్నారు, అయిపోయింది. కానీ ఈరోజు అంటే ఓటు అడిగి ఓటు వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఉండడానికి నివాసం కూడా లేకుండా చేస్తారా? ఉండొద్దా?
మేము లేకపోతే రేపు ఓట్లే ఉంటాం. మీరు ఆలోచించుకోండి. రోడ్డుని పడిన తర్వాత మిమ్మల్ని మీకు ఆశ్రయం ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా లేక ఎట్లా? మీరు ఎలా నిలదొక్కోగలరు? ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు ఏం చెప్పట్లేదమ్మా. ఎవరి దగ్గరికి వెళ్ళినా సాటి మనిషి వచ్చింది పోనీ ఆడవాళ్ళు వచ్చారు ఇన్ని పాటలు పడుతున్నారని ఒక్కడు కూడా సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. ఆ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం, ఆ ప్లేస్లకి వెళ్ళనివ్వడం లేదు, ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ముఖ్యంగా మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. మేము ఇల్లు కట్టించుకోవడం కాకుండా మా చేతులతో మా కష్టంతో డబ్బులు ఇల్లు కట్టుకోవడం కాకుండా మేము కొంత డబ్బులు కూడా మేము నమ్మి కొంత డబ్బులు కట్టాం. అయ్యి మేము దాచుకున్న డబ్బులు దాచుకున్నాం అంటే కష్టమే. అప్పులు తెచ్చి కట్టుకున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా మా కష్టం. సరే ఒక ఇల్లు వస్తుంది తలదాచుకుందామని అప్పు తెచ్చి నెమ్మది కట్టుకుందాం అనుకున్నాం. ఆ డబ్బులు ఇంకా వడ్డీలు ఇంకా కడుతున్నామండి. ఆ డబ్బులు కట్టించుకున్న వాళ్ళు ఇంతవరకు బయటికి రావట్లా. ఏమైపోయారు? మా డబ్బులు మా కష్టం మాకు ఇవ్వాలి కదా. మాకేమొద్దండి. మీ కష్టం కానీ మీ డబ్బులు కానీ మీ ప్రభుత్వం కూడా మాకు ఎక్కువేమొద్దు. తల దాచుకోవడానికి మాకు ఎంత అయితే ఇస్తానన్నారో, ఆ 100 గజాలు అన్నారు, ఆ 200 గజాలు అన్నారు, ఏదైతే అన్నారో అదే ఇవ్వండి చాలు. మాకు ఏమొద్దు. మాకు ఇంకా మాకు మేము ఖర్చు పెట్టుకుందాం, మాకు ఇస్తే చాలు. మాకు లాస్ అయింది అయితే చాలు. మీ ఖమ్మంలో 3 మినిస్టర్లు ఉన్నారు. మరి 3 మినిస్టర్లు కూడా మీకు ఏం సహాయం చేయలేదా? లేదండి, ఒక్కళ్ళు మాట్లాడడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసాం. అయ్యా ఇది మా కూడా చెప్పుకోవడానికి కూడా వింటానికి కూడా వాళ్ళు పియ్యాలి అంటున్నారు. వాళ్ళని మీరు నమ్మరండి. వాళ్ళ దగ్గర పనిచేసే పనులు కూడా బతిలాడుతున్నాం మేము. వాళ్ళు కూడా ఇవ్వట్లా. వాళ్ళు కూడా ఇదిగోండి ఇక్కడికి వస్తారు మాట్లాడి, అక్కడికి వెళ్తుంటే గెంటేస్తున్నారు, నెట్టేస్తున్నారు. మాకు ఆరోగ్యాలు బాగలా, మేము తిరగలేము ఇక. ఇది మీ పిల్లలకి చాలా అంటే చాలా శాపాలు తగులుతాయి. నేను చెప్తాను, మా కన్నీరు ఊరికే పోదు. మా కన్నీరు, మా కష్టం పోదు. మీరు మాకు న్యాయం చేయాలి. అక్కడ ఉన్న నాయకులు పొంగులేటి శ్రీనివాస గారు కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి. తుమ్మల నాగేశ్వర గారు అక్కడే స్కూల్ పెట్టుకొని చిన్న స్కూలు, ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తున్నానండి. నేను 15-20 సంవత్సరాలండి సత్తుపల్లి నడిపడిన స్కూల్ నడుపుకున్నానండి. ఇంత స్కూల్ పెట్టుకొని ఇక నడవలేక ఆపేసుకున్నాం. ఆ కష్టం చేయలేక ఆపేసుకున్నాం. అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వర గారు ఎంట పడుతున్నా కానీ ఏం చేయలేదు మాకు. పొంగులేటి నాగేశ్వర గారిని కలవాలన్నా కానీ, విక్రమార్క గారిని కలవాలి ఏం లేదు. వాళ్ళ అనుచరుల దగ్గరికి వెళ్ళినా అమ్మ మీకేమి చేస్తాం, ఇది సంవత్సరాలు పట్టుద్ది అంటున్నారు కానీ ఏం చేయట్లా. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతాయి. ఒక ఆయన దగ్గర పోతే మాత్రం ఒక నిరీక్షణ చెప్పారు అంటే, అమ్మ అవుతుంది, మీకు లేట్ అవుతుంది, మేము ఇస్తాం, మీ డబ్బు దగ్గర మాకు పట్టాలు ఇచ్చారా ఇల్లు చూపించారు, డబ్బులు కట్టించుకున్నారు, ఏం చూపించారు. ఏంటయ్యి అంటే వస్తాయని మాట అంటున్నారు కానీ మభ్య పెడుతున్నారు మమ్మల్ని. మాకు అదే అర్థమైంది. అందుకే ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎట్లా దాదాపు మన అన్నని రోడ్డును పడేశారు. ఎట్లా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు? మీ జీవనం ఎలా నడుస్తుంది? ఏముందండి జీవనం, అప్పు ఇచ్చే వాళ్ళు కూడా తెచ్చుకొని తిందామంటే కంట్రోల్ బియ్యం వస్తున్నాయి, 5 దినం ఉంటున్నాం. కిరాయిలలో కిరాయికి తీసుకుని ఉంటానేమో వాళ్ళు 2 నెలలు అడ్వాన్స్ అడుగుతారు, మళ్ళీ నెల అయింది కిరాయి కట్టే స్తోమతి కూడా లేదు. దయచేసి మీకు ఏది ఉన్నా ఏమున్నా మాకు సంబంధం లేదు కానీ మా పేదోళ్ళను గుర్తించి మీరు ఎలుగుమట్లో తీసేసిన 1000 ఇండ్ల వరకు ఇల్లు కట్టిన ఉన్న వాళ్ళని గుర్తించి మీరు వాళ్ళకి ఇల్లు ఇచ్చి మీరు మాకు కొంచెం గూడు కల్పించగలరని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారిని, మన కొంగులేటి సీనన్నని. మీరు కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ. అది మా తాతల ముత్తాతల నుంచి మా ఊళ్ళు మాకు నేర్పింది అది. ఈరోజు ఇందిరమ్మకున్న మంచి పేరుని మీరు తీసేస్తుంటే మాకు చాలా బాగుంది. నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి ఇంత మట్టికి కూడా మేము అంటే మా పుట్టుపురం కూడా మొత్తం కాంగ్రెస్కే. ఈరోజు నీకు ఓటు వేయాలంటే నాకు అసహ్యం పుడుతుంది. జనాలు తిట్టే తిట్లకి, వాళ్ళనే మాటలకి, అయ్యో ఇందిరమ్మకున్నంత మంచి పేరు పోతుంది, వీళ్ళు ఏంది ఇట్లా చేస్తారు, పేదోళ్ళ జోలికి ఎందుకు రావాల్సి వస్తుంది, వీళ్ళు ఉన్నోళ్ళు చూసుకోవాలి, పేదోళ్ళు లేకనే కదా అక్కడికి ఇంత ఇల్లు వేసుకున్నది, వాళ్ళ జోలికే వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇందిరమ్మని ఎందుకు మాటలనిపిస్తారు అనే బాధ మాకు బాగుందండి. దయచేసి మా కష్టాన్ని మా బాధను గుర్తించి మా ఇండ్లు కూలగొట్టిన దగ్గర మా 1000 ఇండ్లు ఎవరైతే కూలగొట్టారో అందరు అక్కడ అరుగులు ఎవరికి ఇలా నరుగులకి ఇచ్చారు, వాళ్ళని తీసేసి అరుగులైన వాళ్ళకి ఈరోజు హైదరాబాద్ వచ్చి మేము అప్లికేషన్లు ఇచ్చి ధర్నా చేసి వెళ్తాను. అర్హులైన వాళ్ళం మేము కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు మాకు 100 గజాల స్థలం ఇచ్చి మేము కట్టుకునే స్తోమత మాకు లేదు, ఇల్లు కట్టించి మాకు నష్టపరిహారం కట్టియాలి. దాదాపు అక్కడ భూదాన్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు పొంగులేటిని గెలిపించుకున్నారు. మరి అదే పొంగులేటి అక్కడ మినిస్టర్గా ఉన్నాడు. ఏంటి పరిస్థితి ఏంటి? పొంగులేటి గారికి చెప్పేది కూడా మేము ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం అంటేనే పేదల పార్టీ, పేదలకి మంచి జరిగిద్ది, ఇల్లు లేనివాడు ఉండడు, అంత ఇల్లున్న వాళ్ళే ఉంటారనేది మా ఆశ. మేము అట్లా అనుకొని గెలిపించినాం కానీ మీరే మమ్మల్ని ఇట్లా రోడ్డున పడేసి మీ మీద ఉన్న మంచి అభిమానాన్ని, ఇందిరమ్మ గారి మీద ఉన్న మంచి అభిమానాన్ని మీరే తీసేసి మీరే కోల్పోతారు, అట్లా చేస్తారని మేము అసలు అనుకోలేదు. అసలు నిజంగా మేము ఎవరమైనా సరే బూత్ దగ్గర పోతే చేయి గుర్తు దగ్గర పోద్ది మా ఓటు. 100 మంది 100 మాటలు చెప్పినా మేము వినాం. అలాంటి ఈరోజు మాకే అసహ్యం పుడుతుందంటే జనాల మధ్యలో ఎట్లుండాలి?
ఇందిరమ్మకున్న పలుకుబడి ఏంది, మీరు చేసే పనులేంది? ఇందిరమ్మ ఏ రోజైనా పేదల జోలికి వచ్చిందా? పేదవాళ్ళకి లేకపోతే సాయం చేసింది, స్కూళ్ళల్లో బట్టలు ఇచ్చింది, బుక్స్ ఇచ్చింది, గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టించింది. అసలు మీరు పేదల జోలికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ రోజు కాదు, మేము 10-11 సంవత్సరాల మంచి ఉంటున్నాం అక్కడ. ఇన్ని రోజుల మంచి లేని ప్రభుత్వం ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే మన ఇందిరమ్మ గారికి ఉన్న మంచి పేరు తీసేయాలన్నా? అంతే కదా. మేము చిన్నపిల్లని మాట్లాడినా కానీ ఇందిరమ్మ గారు అంటే సెల్యూట్ చెప్పే రోజులు పోగొట్టే పరిస్థితి మీరు తెస్తారు. అలాంటివి తేకోకుండా పేదోళ్ళ జోలికి పోవద్దు. తీసేసిన 1000 ఇండ్లను మాత్రం దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, పేదోళ్ళని గుర్తించండి. ఇల్లున్న 1000 ఇళ్ళని మీరు కట్టించి ఇవ్వాలి. పేదోళ్ళ కడుపు కొట్టబాకండి, వాళ్ళ పిల్లల నోటి కాడి తీయబాకండి. మీరు ఇక మీకు దండం పెట్టి చెప్పేది మేము ఇది. ఇంతకంటే మేము చెప్పలేము. మేము చెప్పినా మీరు కూడా వినకూడదు అసలు. ఇక అది ఉన్న పరిస్థితి. దాదాపు వెలుగు మంటలు ఏదైతే ఇల్లు కూల్ చేశారో ఆ వీడియోలు వేరే రాష్ట్రం ఎలక్షన్లో జరుగుతాయి, అవి వైరల్ అవుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? దాదాపు ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, నేను తెలంగాణని డెవలప్ చేశానని. దాదాపు ఇది ఈ వెలుగు మంటల మీ ఇల్లు కూల్ చేయడం ఒక డెవలప్మెంట్ అనుకుంటున్నారా? అది ఎట్లా డెవలప్మెంట్ అవుతుందండి? ఇప్పుడు మేము ఓటు దేనికి ఇచ్చినాం? ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు అనేవాడు ఉండడు, సొంత ఇల్లు లేనివాడు ఉండడు అనే ఆశతోనే కదా మేము ఓటేసింది. నువ్వు ఇట్లా తీసేస్తామని మాకు తెలియదు. అదే తెలిసి అప్పటి నుంచి వచ్చిన ప్రభుత్వం ఇలాంటి ఏదైనా జరుగుంటే మాకు అనుభవం ఉండి మేము ఓటైపోయే వాళ్ళమే. మాకు ఫస్ట్ నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి కూడా ఇందిరమ్మ మన కాంగ్రెస్ రాజ్యం రావాలి, మనకు సొంత ఇల్లు రావాలి, మన కాంగ్రెస్ రాజ్యం వస్తేనే మనకు సొంత ఇల్లు ఉంటుంది అనే ప్రభావంలో జనాలందరూ ఉన్నారు. మీరు ఈరోజు ఇల్లులు తీసేసి పేదలను రోడ్డు మీనేసి మా కన్నీళ్ళు చూసుకుంటూ మీరు 50 రోజులైనా కానీ మీరు మాకు ఏమీ రెస్పాన్స్ లేకోకుండా మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద తిప్పి మాకు అన్నం నీళ్లు లేకుండా, బట్టలు లేకోకుండా, తినడానికి లేకోకుండా, మేము పనికి పోకుండా ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి జీరాక్స్ తీయటం, ఇది మీకు న్యాయంగా ఉందా చెప్పండి? న్యాయమేనా? పేదల్లో కడుపు కొట్టడం మీకు న్యాయమేనా? మాకు ఇల్లు లేకుండా చేసి మా పిల్లలు, మేము, వాళ్ళ చదువులు, మా పరిస్థితి ఏంది? మీరు ఇప్పటికైనా ఇది ఆఫ్ చేసి మేము హైదరాబాద్ మీ అసెంబ్లీ దగ్గర మేము వచ్చినాం కాబట్టి మీరు దయచేసి మా అందు దయించి మా పేదవాళ్ళను గుర్తించి ఇప్పటికైనా అక్కడ తీసేసిన 1000 ఇండ్లు మాకు ఇవ్వండి. మా ఉన్న అక్కడ హక్కుదారు ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేపించి మీ మంచి పేరు పోగొట్టుకొని దాన్ని నిలబెట్టండి. ఇందిరమ్మకున్న మంచి పేరు మాత్రం తీసేయబాకండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్పేది మేము అదే. ఇక ఇంతకు మించి మేము చెప్పలేదు. ఎట్లా దాదాపు 3 ఏళ్ళుగా వస్తుంది మీ ఇల్లు కూల్ చేసేమన్నా అధికారం గవర్నమెంట్ అని భరోసా ఇచ్చిందా? మీ దాదాపు ఖమ్మంలో 3 మినిస్టర్లు ఉన్నారు, మీకు ఏమైనా భరోసా ఇవ్వడం జరిగిందా? భరోసా ఏం లేదు. కాకపోతే వాళ్ళు గొడవ ఆపటానికి మాత్రం ప్రయత్నించి సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు అని మేమైతే అనుకుంటున్నాం. వాళ్ళు నిజంగా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు నిజంగా ఇవ్వాలి అనుకుంటే ఆడ కూల్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆ రోజు పంచనామా చేశారు. కనీసానికి వాళ్ళు పేదలకి ఆదుకోవాలనే ఆలోచన ఉంటే ఆ పంచనామా లిస్టు చూసి కూడా వాళ్ళందరికీ న్యాయం చేసి ఉంటే కూడా ఒక న్యాయం జరిగినట్టు ఉండేది. కానీ వాళ్ళు గొడవ ఆపటానికే సగం మందికి ఇచ్చి సగం మందికి ఆప్ చేశారని మేము. సగం మందికి ఇచ్చి సగం మంది ఆపారా? చేశారు. 312 మందికే ఇచ్చారు, మిగతా మందికి ఇవ్వలేదు. అందరం ఇప్పుడు 2 నెలల ఇప్పుడు రోడ్డు మీదనే తిరుగుతున్నాం, మేము రోడ్డు మీదనే బతుకుతున్నాం. మేము మాకు ఎటు ఏమీ కనిపించట్లేదు. మా వాళ్ళతో పాటు మాకు కూడా అందరికీ ఒక ఏదైనా గూడులాగా కల్పిస్తే మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఉంటాం. అంతే. ఎట్లా రేవంత్ రెడ్డి గారిని ఏం కోరాలనుకుంటున్నారు? ఈ కోరేది ఏం లేదు. అతను రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు అతను నిజంగా పేదోళ్ళకే ఆదుకునే మనిషి అయి ఉంటే ఇప్పుడు ఆడ కూలి కొట్టిన వాళ్ళందరికీ ఒక న్యాయం చేస్తే మాత్రం బాగుంటుంది. చాలా మందికి పట్టాలు ఇచ్చామంటున్నారు, మరి స్థలాలు చూపించారా? మాకు ఇంద్రమ్మ ఇల్లు అని 15 సంవత్సరాల నుంచి ఆడ ఇల్లు కట్టుకొని ఉన్నాం. అయితే ఇంద్రమ్మ ఇల్లు ఉంది, మీ ఇంటికాడ పోయి కట్టుకోండి అని ఇంద్రమ్మ పట్టా ఇస్తే మేము కట్టుకోను. ఆడ ఇల్లు ఇస్తేనే ఆడనే ఇల్లు జాగా ఇస్తేనే ఆడనే కట్టుకుంటాం. అయితే మేము ఆడ కట్టుకోకుండా ఆడికి మేము పోరాడతామని చెప్పింది. దాదాపు జరిగి 3 నెలలు అయింది. ప్రశ్న ఎట్లా ఉంటున్నారు, ఏడు ఉంటున్నారు, మీకు ఆర్థిక పరిస్థితులు? రోడ్డు మీద ఉంటున్నాం, రోడ్డు మీదే ఉంటున్నాం, చెట్టు కింద ఉంటున్నాం. డబ్బులు రావటం ఎవరు వస్తే వాళ్ళ ముందు ఉరకటం రావటం, మళ్ళీ ఉరకటం. మాకు డబ్బులు లేవు, పని చేయాలంటే డబ్బులు లేదు. రోడ్డు పాలవుతున్నాం మేడం. మేము అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది, మరి మహిళలను రోడ్డు మీద వేసారే? అదే మాకు రోడ్డు పాలు చేసి మమ్మల్ని చావగొట్టాలని అనుకుండు మన రేవంత్ రెడ్డి. అంతే చేసిండు మేడం. మాకు మహిళలకి రోడ్డు పాలు చేసిండు. ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు మేడం.
మీ రోడ్డు పాలయ్యి మేము ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు తీసుకోవాలంటే ఇల్లు లేదు. ఒక అరగుంట భూమి ఉంటే అమ్ముకొని వచ్చి ఆడ ఇల్లు కట్టుకొని ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇప్పుడు మాకు పోయిందంటే యాడికి పోయి ఇల్లు కట్టుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే మీ ఎట్టపోతాం ఇన్ని సంవత్సరాలు ఉండి, అందుకే పోవటం లేదు మేడం. దాదాపు ఆ భూదాన్లో నివసించే వాళ్ళందరూ ఎవరైతే రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారో మీరు ఓట్లేసి ఇప్పుడు దాదాపు ముగ్గురు మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు. ఎప్పుడు రాలేదు మేడం. మా దగ్గర వచ్చి మీకు భూమి ఇస్తాం, ఇల్లు జాగ ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని అనుకుంటా మాకు చెప్పకుండానే ఇల్లు కూలగొట్టిండు. మూడు ఇంటికి లేచి వచ్చి మా ఇళ్ళకి అది ఏమంటారు అర్ధరాత్రి తెచ్చి 4ంటికి 3ంటికి తెచ్చి శమాన్ తెచ్చి మీకు చెప్పలేదా? చెప్పలేదు మేడం. అన్నీ పోయినాయి. మా శమానం అయి రోడ్డు ఊడటోళ్ళు ఉండరు, వాళ్ళు వచ్చి తీసి పడేసారు మాకు అన్నీ. దాదాపు మీరు ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరు అన్యాయం చేస్తాడు కానీ మాకు బాగుపడాలని లేదు. మీకు రోడ్డు పాలు చేయాలనే చేసిండు మేడం, అంతే చేసిండు. సరే దాదాపు రేవంత్ రెడ్డి నా పరిపాలన బాగుంది అని కేరళలో అంటున్నాడు. నిజంగానే పరిపాలన బాగుంటే వెలుగుమట్లలో మీ ఇల్లు ఎందుకు కూల్చాడు? మా ఇల్లు ఎందుకు కూల్చారంటే ఆ రేవంత్ అన్నకి తెలియాలి. మా ఇల్లు ఎందుకు కూల్చిండంటే మేమే అక్కడ దొంగలు చేయలేదు, దోపిడీ చేయలేదు, అక్కడ మేము ఏం చేయలేదు. అది బుధానా భూమి, పేదోడు భూమి అని మేము 8 సంవత్సరాల నుంచి కట్టుకొని ఉంటున్నాం. అక్కడ ఎవరు చేయలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఆయన ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి ఆ మీటింగ్ పెట్టిండు 2 సార్లు. అయినా చూసిండు మా ఇంటికి వెళ్ళి కరెంటు ఉందా లేదా అని. ఆయన ఉన్నప్పుడు ఒక్కరోజు కరెంటు పోలే. కేసీఆర్ హామీలో ఒక్కరోజు కూడా కరెంటు పోలే. వాళ్ళు వచ్చారు, చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. పాపం పేదోళ్ళు, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి. ఈ సంవత్సరం వచ్చినట్టయితే మాకు నిజంగా ఏదో న్యాయం జరిగేది. కానీ ఇప్పుడు సరే రేవంత్ అన్న చూస్తాడేమో కాంగ్రెస్ పేదోళ్ళకే చూసేటోడే కాంగ్రెస్ అని మేమేం చేసినాం, గుడ్డిగా నమ్మి చేసినందుకు మాకు రోడ్డు పాలు చేసిండు. మా పిల్లగాళ్ళు, మా చిన్న పిల్లగాళ్ళు వాళ్ళ చదువు ఆగమైపోయింది, మా బతుకులు ఆగమైపోయినాయి. 2 నెలల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాం. లేవటం కలెక్టర్ ఆఫీస్ వెళ్ళటం, ఎమరాసి వెళ్ళటం. వాళ్ళు ఉన్నోడికే ఇచ్చిండు, లేనోడే ఇంకో ఇట్లా పట్టి తిరుగుతున్నాం. వాడిని ఇచ్చిండు పట్టభూమి. ఎవరికి ఇచ్చిండు? అక్కడ ఉన్నోడికి ఇచ్చిండా? ఉన్నోడికి ఇవ్వలేదు. అక్కడ అది మున్సిపాలిటీ వాళ్ళ ఫేక్ వాళ్ళకే ఎవరెవరికో ఇచ్చారంట. ఇప్పుడు ఫేక్ అని తెలుస్తుందంట. కానీ మేము ఆడ కట్టుకొని ఉన్నాం కదా, ఆడ కట్టుకొని ఉన్నోళ్ళకి పంచనామా చేసి ఆడ ఇవ్వచ్చు కదా, ఆడ ఇవ్వలేదు. మరి రేవంత్ అన్న ఏం చేస్తాడో ఏమో ఆయనకే తెలియాలి. ఆయన మీదే బరువు బాధ్యత ఆయన మీదే ఒప్పిస్తున్నాం. కానీ మాకు మంచిగా చేస్తే ఆయన మంచిగా ఉంటాడు. కానీ మీ ఏడ్సే కన్నీటి బొట్టుకి కారణం ఆయన కాకూడదు అని అనుకుంటున్నాం. అది మా కష్టం. ఆయన ప్రైవేట్ ప్లాట్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మీకు కబ్జా చేసింది. మరి 10 సంవత్సరాల నుంచి ఎటు పోయారు? 10 సంవత్సరాల నుంచి గవర్నమెంటే కదా, వాళ్ళు ఎటు పోయారు కూల్చుకుంటా? మరి ఈ సంవత్సరం ఈయన వచ్చి కూలాలని ఉంది. అది వాళ్ళు 3 మంత్రులు కూడుకున్న వీళ్ళకి నెట్టేస్తే వెళ్ళిపోతారు భయంతో అని పోలీసులు. అసలు మేము లేవలేదు. పొద్దునే లేచి బాత్రూమ్కి బోర్తో వాటర్ పెట్టలా, బయటికి వెళ్తున్నాం. పోయి వచ్చి 4ంటికే అసలు కింద నుంచి పైకి జేసీపీ తోటి శమం తీయటం లేదు, ఏం లేదు. భయం ఉన్నోళ్ళు ఏముంది, కొన్ని తీసుకొని రోడ్డును పడేస్తున్నారు. కొన్ని తీయని వాళ్ళు ఏమున్నారు, కొంతమంది చుట్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనికి పోయిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లు అయితే ఒక శమం తీయలేదు, మొత్తం పోయింది. కానీ అందరికీ అది బుధానం భూమి కాకపోతే మరి 300 మందికి ఎట్లా ఇచ్చిండు? బుధానం భూమి కాకపోతే ఎట్లా ఇచ్చిండు 300 మంది? అక్కడ కట్టిందే 7 మంది ఉన్నారు. ఆ 7 మందికి న్యాయం చేయి, నువ్వు న్యాయంగా ఉంటావు. కానీ నువ్వు 300 మందికే ఇచ్చి మిగతా వాళ్ళకి ఏడిపిస్తున్నావు. ఈ హైదరాబాద్ దాకా నడిపించుకుంటా మమ్మల్ని ఏడిపిస్తున్నావు. కానీ మాకు ఏడిపిస్తే బాగోదు. కానీ మాకు న్యాయం చేయి.